ఈ మూవీ స్టార్టింగ్లో యాష్లైన్ ఫాల్స్ అనే ఒక ఊరిని చూపిస్తారు. అదే ఊర్లో ఉండే ఒక ఇంట్లో యాష్లే అనే అమ్మాయి తన బెడ్రూమ్లో తన ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండగా ఉన్నట్టుండి ఎవరో తన బెడ్రూమ్ డోర్ని నాక్ చేస్తారు. బహుశా బయటికి వెళ్ళిపోయిన తన పేరెంట్సే డోర్ నాక్ చేస్తున్నారేమో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. అయితే నిజానికి వాళ్ళ పేరెంట్స్ 2 days తర్వాత రిటర్న్ వస్తామని చెప్పుంటారు. అంతలోపే మళ్ళీ ఇంకోసారి ఎవరో ఆ రూమ్ డోర్ని నాక్ చేస్తారు. అలా భయపడుతూనే యాష్లే నిదానంగా వెళ్ళి ఆ బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే రూమ్ బయట ఎవ్వరూ ఉండరు. బయటికి వచ్చిన యాష్లే ఆ ఇంటి మెయిన్ డోర్ని చూస్తే అది కూడా క్లోజ్లో ఉంటుంది. మెయిన్ డోర్ లాక్ చేసి ఉంటే మరి తన బెడ్రూమ్ డోర్ని ఎవరు నాక్ చేశారో. ఇక యాష్లే తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేద్దాం అనుకునే లోపే అదే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఈ సీన్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. అలా కొన్ని నెలల తర్వాత అదే ఇంట్లో ఉండడానికి చెక్ ఫ్యామిలీ వస్తుంది. ఈ ఇంటిని చెక్ ఫ్యామిలీకి కొనిపించిన ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ బోని ఆ ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తుంది. ఈ ఇల్లు వాళ్ళకి తక్కువ బడ్జెట్లో దొరికింది అని చెప్పేసి చెక్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చెక్ ఫ్యామిలీలో చెక్కు భార్య మరియా, చెక్ చెల్లెలు ఇజాబెల్ ఉంటారు. ఈ సీన్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి చాప్టర్ 1 చెక్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో మొత్తం 3 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ లో చెక్, మరియా, ఇజాబెల్ వాళ్ళ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనకు చూపిస్తారు. ఈ ఫ్యామిలీ ఆ ఇంటికి షిఫ్ట్ అయిన మొదటి వారంలోనే ఆ ఇల్లు మొత్తం కారడం స్టార్ట్ అవుతుంది. చెక్ వెంటనే వాళ్ళకి ఈ ఇంటిని ఇప్పించిన ఆ ఏజెంట్ బోనీకి కాల్ చేస్తాడు. అప్పుడు బోని సరే ఆ కారుతున్న సీలింగ్ ని ఫోటో తీసి నాకు పంపమని చెబుతుంది. మరోవైపు చెక్ భార్య మరియా ఒక ఫ్యాషన్ డిజైనర్. మరియా తను డిజైన్ చేసిన ఆ బట్టల్ని డెమోలో చూపించడానికి ఆమె ఒక బొమ్మను కూడా తన దగ్గర పెట్టుకుని ఉంటుంది. ఆ బొమ్మ చూడటానికి చాలా పాతదిగా చాలా క్రీపీగా కనిపిస్తూ ఉంటుంది. మరియా ఆ బొమ్మకి మార్తా అనే పేరు పెట్టింది. ఆ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది అని చెప్పేసి చెక్ బయటికి వచ్చి చెక్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నైబర్ అయిన ల్యారీ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ల్యారీ చెక్ దగ్గరికి వెళ్ళి తనంతాను పరిచయం చేసుకుని మీరు కొత్తగా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు కదా, అంతా బానే ఉందా, ఈ ఇల్లు మీకు అడ్జస్ట్ అయ్యిందా అని చెప్పేసి అడుగుతాడు. అంతా ఓకే గానీ మొదటి వారంలోనే ఈ ఇంటి సీలింగ్ కారుతుంది అని చెబుతాడు. పాత ఇల్లు అన్నాక అలానే ఉంటుంది. అయితే ఈ ఇంటి ప్రీవియస్ ఓనర్ ఈ ఇంట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ విషయం మీకు మీ ఏజెంట్ చెప్పలేదా అని చెప్పేసి లారీ చెక్కని అడుగుతాడు. ఇది విన్న చెక్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఏజెంట్ ఇలాంటి విషయం గురించి అతనికి ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే ఈ ఇంటిని ఫుల్ క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేయడంతో ఇక అతనికి వేరే దారి లేకుండా పోయింది. ఇక చెక్ ఇంట్లోకి వచ్చి ఆ ఏజెంట్ తో మాట్లాడుతూ తన క్యాప్చర్ చేసిన ఆ ఫొటోస్ ని ఆ ఏజెంట్ కి సెండ్ చేస్తూ ఉంటాడు. అయితే అలా ఆ ఫొటోస్ ని చూస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ఫోటోలో ఒక షార్ట్ గన్ కూడా క్యాప్చర్ అయి ఉంటుంది. అయితే నిజానికి అతను ఫొటోస్ ని క్లిక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎలాంటి షార్ట్ గన్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ అలాంటి షార్ట్ గన్స్ ఆ ఇంట్లో అసలు లేనే లేవు. అయితే ఫొటోస్ లో మాత్రం ఈ షార్ట్ గన్ ఎలా క్యాప్చర్ అయ్యింది అని చెప్పేసి చెక్ షాక్ అవుతాడు. మరుసటి రోజు మార్నింగ్ చెక్ నిద్రలేచి ఆ ఇంటిని క్లీన్ చేస్తూ విండోకి ఉన్న ఆ కర్టన్ ని సర్దడానికి వెళ్తాడు. అలా ఆ కిటికీలో నుండి బయటకు చూస్తే ఇంట్లో ఉండాల్సిన మరియా యొక్క ఆ డమ్మీ డాల్ ఇంటి బయట నుంచొని ఉంటుంది. అసలంతకీ ఆ బొమ్మ అక్కడికి ఎలా వెళ్ళింది అని చెప్పేసి ఆలోచిస్తూ చెక్ అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ల్యారీ కూడా అక్కడికి వస్తాడు. ఆ బొమ్మని అక్కడ చూసిన ల్యారీ భయపడతాడు. ల్యారీ చెక్తో చెక్ ఈ ఊర్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఊర్లో పరిస్థితి అసలు ఏం బాగలేదు. చాలా మంది మిస్టీరియస్ గా ఈ ఊళ్ళో సూసైడ్ చేసుకుని చనిపోయారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మెయిన్ గా మీ చెల్లెల్ని బాగా చూసుకో అని చెబుతాడు. ఆ మాటలన్నీ చెక్కకి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అంతలోపే అక్కడికి వాళ్ళ సిస్టర్ అంటే చెక్ వాళ్ళ సిస్టర్ ఇజబెల్ వస్తుంది. ఇజబెల్ అక్కడికి రాగానే లారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ చెక్ ఆ ఊర్లో ఉండే ఒక లైబ్రరీకి వెళ్తాడు. అయితే ఆ లైబ్రరీలో ఒక చోట బుక్స్ అన్ని ఎలా పడితే అలా పడి ఉండడం చెక్ చూస్తాడు. దాన్ని ఇగ్నోర్ చేసి చెక్ ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఒక చోట యాష్లే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. యాష్లే చెక్కను చూసి మీరెవరో నాకు తెలియదు, అయితే మీరు వీలైనంత తొందరగా ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోండి అని చెబుతుంది. అసలు యాష్లే ఏం చెబుతుందో చెక్కకి అర్థం కాదు. ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదేమో అనుకుని ఆ బుక్స్ ని తీసుకుని చెక్ లైబ్రరీయన్ దగ్గరికి వెళ్తాడు. చెక్ ఏ బుక్స్ తీసుకున్నాడు అని లైబ్రరీయన్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఆ ఊరి చరిత్రకి సంబంధించిన ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్స్ చూసి ఆ లైబ్రరీయన్ ఇంతకు ముందు ఇలాంటి బుక్స్ ని చాలా మంది తీసుకెళ్లారు, అయితే ఎవరికి కూడా ఇక్కడ ఉండే 825 ఫారెస్ట్ రోడ్ గురించి తెలుసుకోలేకపోయారు అని చెబుతుంది. చెక్కకి ఆవిడ కూడా ఏం చెబుతుందో అర్థం కాక బుక్స్ తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను తీసుకెళ్లిన ఆ బుక్స్ ని రిఫర్ చేస్తే ఆ ఊర్లో చాలా మంది మిస్టీరియస్ గా చనిపోయారు అని తెలుస్తుంది.
అంతలోపే అతని స్టూడెంట్ ఒలివియా పియానో నేర్చుకోవడానికి అతని ఇంటికి వస్తుంది. నిజానికి చెక్ పియానో కోచింగ్ క్లాసెస్ ని రన్ చేస్తూ ఉంటాడు. చెక్ ఒలివియాని పియానో ప్లే చేయమని చెబుతాడు. అయితే ఒలివియా ఎలా పడితే అలా పియానో ప్లే చేస్తూ ఉంటుంది. ఆమె నర్వస్ గా ఉంది అని తెలుసుకున్న చెక్ నీళ్లు తీసుకురావడానికి కిచెన్ కి వెళ్తాడు. కిచెన్ కి వెళ్ళిన తర్వాత ఒలివియా చాలా బాగా పియానో ప్లే చేస్తూ ఉంటుంది. చెక్ కి ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. వెనక్కి తిరిగి చూసినప్పుడు అతని వెనకాలే ఒలివియా నిలబడి ఉంటుంది. అయినా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆ పియానో ప్లే అవుతూ ఉంటుంది. ఇది చూసిన చెక్ కి ఆశ్చర్యం వేస్తుంది. ఒలివియా, నువ్వు ఇక్కడున్నావు కదా, మరి బ్యాక్గ్రౌండ్ లో పియానో ప్లే అవుతుందేంటి అని అడుగుతాడు. అప్పుడు ఒలివియా, సార్, ఎవరో ఒక వికారమైన మహిళ పియానో దగ్గరకు వచ్చింది. ఆవిడని చూసి నాకు భయం వేసి వెంటనే మీ దగ్గరకు వచ్చేసాను అని చెబుతుంది. ఎవరది, వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి ఒలివియాని తీసుకువెళ్ళలోపే ఒలివియా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెక్కకి ఏమీ అర్థం కాదు. పియానో దగ్గర ఎవరున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. ఇదేంటి, నా చుట్టుపక్కల ఇలాంటి వింత సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. వెంటనే అతని నైబర్ ల్యారీ అటెండ్ అవుతున్న క్లబ్ హౌస్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏదో ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చెక్కు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాడు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఇంతకు ముందు జరుగుతున్న ఆ ఇన్సిడెంట్సే మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని వాటంతటవే కింద పడుతున్నాయి, వాటంతటవే మళ్ళీ అరేంజ్ అవుతున్నాయి. అంతేకాదు, మనం మూవీ స్టార్టింగ్ లో యాష్లే అనే ఒక అమ్మాయిని చూసాం కదా, ఆవిడ ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పేసి చెబుతాడు. వాళ్ళ మాటలన్నీ వింటున్న చెక్కకి అసలు వీళ్ళంతా దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వెంటనే ల్యారీని, అసలు మీరందరూ దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అందులో ఉన్న ఇంకొక వ్యక్తి, మేం డిస్కస్ చేస్తున్నది హెలెన్ ఫోస్టర్ అనే వ్యక్తి గురించి అని చెబుతాడు. ఇంతకు ముందు ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో జరుగుతున్నాయో వాటన్నిటికీ కారణం ఆ హెలెన్ ఫోస్టర్. ఆవిడ ఈ ఊరుకు పట్టిన ఒక శాపం. హెలెన్ చనిపోయి ఆత్మగా మారి ఈ ఊరి జనాల్ని హాంట్ చేస్తుంది. ఆవిడ్ని అడ్డుకోవాలి అంటే మనకున్నది ఒకే ఒక్క దారి. ఆవిడ నివసిస్తున్న 825 ఫారెస్ట్ రోడ్ అనే ఇంటిని కనిపెట్టి దాన్ని పూర్తిగా కాల్చేయాలి. అప్పుడే ఆవిడ ఆత్మకి శాంతి దొరికి మనందరం ఎలాంటి చింత లేకుండా బ్రతకగలం అని చెబుతాడు. అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి, మనందరం ఎప్పటి నుంచో ఆవిడ ఇల్లుని వెతుకుతున్నాం, అయితే అది ఎవరికి దొరకట్లేదు. ఎందుకంటే ఆవిడ చనిపోయిన తర్వాత మున్సిపాలిటీ వారు ఈ ఊరి యొక్క లేఅవుట్ నే చేంజ్ చేసి పడేశారు. డెవలప్ అయిన తర్వాత పాత ఇళ్లకి ఉన్న నంబర్స్ మార్చి కొత్త నంబర్స్ వేసేశారు. ఇదే కారణం వల్ల హెలెన్ నివసిస్తున్న అసలైన ఇల్లు ఏది అనేది మనం కనిపెట్టలేకపోతున్నాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ల్యారీకి ఆ ఇంటి మేడ మీద ఎవరో తిరుగుతున్నట్టు అతనికి కనిపిస్తుంది. ల్యారీ భయపడుతూ నిదానంగా అక్కడ ఏముందో చూడాలని వెళ్తాడు. షాకింగ్లీ అక్కడ హెలెన్ ఆత్మ అతని ముందు పాస్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే ల్యారీ అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న డిస్కషన్ ని స్టాప్ చేసి అందరినీ వాళ్ళ ఇళ్లకి పంపించేస్తాడు. చెక్క కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు అక్కడే ఉండే ఒక చర్చి లోపల ఒక మహిళ కూర్చున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఒంటరిగా ఎవరు కూర్చున్నారు అని చెప్పేసి వెళ్లి చూస్తే షాకింగ్లీ ఆ మహిళ చెక్ వైపు తిరుగుతుంది. ఆమె వికారమైన ఆ ఫేస్ ని చూసి చెక్ భయపడి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. అంతటితో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇజాబెల్ అనే నెక్స్ట్ చాప్టర్ మొదలవుతుంది. అంటే ఇజాబెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో మనకు చూపిస్తారు. వీళ్ళందరూ ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇజాబెల్ చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆవిడ వాళ్ళమ్మని చాలా మిస్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒకరోజు ఇజాబెల్ తన తల్లితో పాటు కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఇజాబెల్ బ్రతికి బయటపడుతుంది. కానీ వాళ్ళ అమ్మ స్పాట్ లోనే చనిపోతుంది. మా అమ్మ చావుకి నేనే కారణం అని చెప్పేసి ఇజాబెల్ కి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అలా ఇజాబెల్ రాను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. చెక్ ఆవిడ్ని అప్పుడప్పుడు థెరపిస్ట్ దగ్గరికి కూడా పంపిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇజాబెల్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఆమె దగ్గరికి చెక్ వస్తాడు. అతను ఇజాబెల్తో, నువ్వు రెగ్యులర్గా థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నావా, ఇప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, చెక్ చిన్నప్పుడే ఇల్లు వదిలేసి పారిపోయి ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత చెక్ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడంతో చెక్ వాళ్ళ అమ్మ ఇజాబెల్ని చూసుకోవడం మొదలుపెట్టింది. మేము కష్టంలో ఉన్నప్పుడు చెక్ మమ్మల్ని పట్టించుకోలేదు కదా అని చెప్పేసి ఇజాబెల్కి చెక్కుపై కోపం ఉంటుంది. చెక్ ఎంత ప్రేమగా పలకరించినా కూడా ఇజాబెల్ చెక్కుపై కోపాన్ని మాత్రం విడిచిపెట్టదు. అదే టైంలో చెక్కకి ఇజాబెల్ గీసిన కొన్ని డ్రాయింగ్స్ దొరుకుతాయి. అందులో ఆమె డ్రా చేసిన ఒక డ్రాయింగ్ మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. అందులో ఇజాబెల్ తను ఒక డోర్ ముందు నించున్నట్టు ఒక డ్రాయింగ్ ని డ్రా చేసి ఉంటుంది. ఆ డ్రాయింగ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డోర్ బయట నుండి ఇజాబెల్ భుజాలపై చేతులు వేసుంటారు. ఇంతటితో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి ఇజాబెల్
పియానో వాయిస్తూ ఉన్నప్పుడు చెక్ టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తాడు. ఇంతకుముందు ఆ క్లబ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు చర్చిలోనే ఒక అమ్మాయిని చూసి చెక్ భయపడి ఇంటికి వచ్చేసాడు కదా, దాని కంటిన్యూస్ ఇది. చెక్ టెన్షన్ పడడం చూసి ఇజాబెల్ ఎందుకు ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చెక్ ఏం లేదులే నార్మల్ గానే ఉన్నాను అని చెప్పేసి టాపిక్ చేంజ్ చేసేస్తాడు. అప్పుడు ఇజాబెల్ ఈ ఊరే విచిత్రంగా ఉంది, అంతేకాదు ఈ ఊర్లో ఉన్న జనాలు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. 2 వారాల క్రితమే మా కాలేజ్లో చదువుతున్న యాస్లే అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇదే ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ ల్యూక్ ఈ ఊర్లో జరుగుతున్న దాని గురించి నాకు చెప్పింది ఏంటో తెలుసా, ఈ ఊరు ఒక రకంగా హాంటెడ్ అంట, ఒక మహిళే దీనంతటికి కారణం అని చెబుతున్నాడు. నీకు మన నైబర్ అయిన ల్యారీ ఫ్రెండ్ కదా, దీని గురించి నీకేమైనా చెప్పాడా అని అడుగుతుంది. అయితే చెక్కి ఈ విషయాలన్నీ తెలిసినా కూడా లేదే, ఎవరు అలా మాట్లాడుకోవడం నేను వినలేదే అని చెప్పేసి అంటాడు. మరుసటి రోజు ఇజాబెల్ ఫ్రెండ్ అయిన లూక్ ఇజాబెల్ ఇంటికి వస్తాడు. ఇజాబెల్ అతన్ని తన రూమ్ లోకి తీసుకెళ్లి ఈ ఊర్లో జరుగుతున్న ఆ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ గురించి అడుగుతుంది. అందుకు లూక్ అవును, ఈ ఊరే ఒక కర్స్కి గురైంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఒక అమ్మాయి లైబ్రరీకి వెళ్ళింది. అయితే మరుసటి రోజు లైబ్రరీని ఓపెన్ చేసి చూస్తే మిస్టీరియస్ గా ఆ మహిళ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అంతేకాదు ఆవిడ ఉరితాడుని కట్టుకోవడానికి స్టెప్ బై స్టెప్ బుక్స్ ని పేర్చి వాటి మీద ఎక్కి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెబుతాడు. ఆ అమ్మాయి లైబ్రరీలో చనిపోయిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆవిడ ఏ ప్లేస్ లో అయితే బుక్స్ అన్ని పేర్చి దాని మీద ఎక్కి సూసైడ్ చేసుకుని చనిపోయిందో అదే ప్లేస్ లో అప్పుడప్పుడు బుక్స్ వాటంతట అవే అరేంజ్ అవుతూ ఉంటాయి అని చెబుతాడు. దీని అర్థం ఏంటంటే ఇంతకు ముందు చెక్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు వాటంతటవే బుక్స్ అరేంజ్ అయ్యాయి అని చెప్పాం కదా, ఎగ్జాక్ట్ గా ఆ అమ్మాయి చనిపోయింది కూడా అదే ప్లేస్ లో అనమాట. అదే టైంలో చెక్ భార్య మరియా రూమ్ డోర్ ని ఓపెన్ చేసి నువ్వు ఇంతకు ముందు ఏమైనా నా రూమ్ లోకి వచ్చావా అని చెప్పేసి ఇజాబెల్ ని అడుగుతుంది. అందుకు ఇజాబెల్ లేదు నేను రాలేదు, నేను అప్పటి నుంచి నా ఫ్రెండ్ లూక్ తో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అని చెబుతుంది. ఇది విని మరియా చాలా షాక్ అవుతుంది. మరియా ఫేస్ ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆవిడ దేన్నో చూసి భయపడింది అని. ఇక మరియా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇజాబెల్ లూక్ తో సరే కానీ ఈ ఊర్లో జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ కి కారణం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అందుకు లూక్ చెప్పే సమాధానం ఏంటంటే 1980లో ఈ ఊర్లో హెలెన్ ఫోస్టర్ అనే మహిళ ఉండేది. హెలెన్ కి ఒక కూతురు కూడా ఉంది. ఆ పాప స్కూల్ కి వెళ్లేది. అయితే ఆ స్కూల్లో ఆ పాపని అందరూ ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఈ విషయం హెలెన్ కి తెలిసి తన కూతురు చదువుతున్న ఆ స్కూల్ స్టాఫ్ కి ఒక లెటర్ పంపించింది. అయినా కూడా ఆ స్కూల్ స్టాఫ్ ర్యాగింగ్ చేస్తున్న ఆ పిల్లల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంతేకాదు హెలెన్ ర్యాగింగ్ చేస్తున్న ఆ పిల్లల పేరెంట్స్ కి కూడా లెటర్స్ రాసింది. అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. అలా కొన్ని రోజులకి ఆ ర్యాగింగ్ ఇంకా ఎక్కువైపోయి హెలెన్ కూతురు బాత్రూమ్ లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. తన కూతురు చనిపోవడంతో హెలెన్ చాలా బాధపడుతూ తన కూతురు చావుకి కారణమైన ఆ పిల్లల్ని అలాగే ఆ పిల్లల పేరెంట్స్ ని షార్ట్ గన్ తో చంపేసింది. అంతేకాదు తన కూతురు చదువుతున్న ఆ స్కూల్ కి వెళ్లి అక్కడ ఉండే స్టాఫ్ అందరినీ కూడా చంపేసింది. ఇక చివరికి ఇంటికి తిరిగి వచ్చి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత ఇజాబెల్ ఇంతకీ ఆ హెలెన్ ఫోస్టర్ ఇల్లు ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంది. అందుకు లూక్ ఈ ప్రశ్నకి సమాధానం ఈ ఊర్లో ఎవరికి తెలియదు. అయితే కొంతమంది ఆవిడ అడ్రస్ ని 825 ఫారెస్ట్ రోడ్ హౌస్ అని పిలిచేవాళ్ళు అని చెబుతాడు. ఈ లూక్ చెప్పిన ఈ మాటలు వింటుంటే మనకి ఒక విషయం ఫ్లాష్ అవుతుంది. ఇంతకు ముందు చెక్ తన ఇల్లు కారుతున్న ఆ ఫొటోస్ ని ఆ ఏజెంట్ కి పంపించాడు కదా, తన ఫొటోస్ లో ఉన్నట్టుండి అతనికి ఒక షార్ట్ గన్ కనిపించింది. దానికి కారణం ఆ హెలెన్ ఆత్మనే. ఇక ఆ రోజు రాత్రి ఇజాబెల్ అండ్ మరియా ఇద్దరు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్తారు. అక్కడ ఒక డ్రాయింగ్ ని చూసి ఇది ఎంత బాగుందో కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఒక చోటికి వస్తారు. సరిగ్గా అప్పుడే ఆ ఎగ్జిబిషన్ స్టాప్ అక్కడికి చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెబుతారు. ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు ఇంతకు ముందు ఇజాబెల్ అండ్ మరియా ఒక ఇంటి డ్రాయింగ్ ని చూశారు కదా, అందులో ఒక లేడీ యొక్క క్రీపీ ఇమేజ్ ఉన్నట్టుండి దానంతకదే ప్రత్యక్షమైపోయింది. అందులో ఉన్నది వేరెవరో కాదు హెలెన్ ఫోస్టర్ ఆత్మ. ఈ సీన్ ఇంతటితో కట్టిపోయి ఆ రోజు రాత్రి ఇజాబెల్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన బెడ్రూమ్ లో పడుకుని ఉంటుంది. తన రూమ్ బయట ఉన్న ఆ కారిడార్ లైట్ దానంతకదే ఆన్ అవుతుంది. ఇక ఇజాబెల్ కి మెలకు వచ్చి బయటికి వెళ్లి ఆ లైట్ ని ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి పడుకుంటుంది. అలా కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆ లైట్ ఆన్ అవుతుంది. ఇదంతా చూసి ఇరిటేట్ అయిన ఇజాబెల్ వెళ్లి ఆ బల్బుని రిమూవ్ చేసి తన పక్కలే పెట్టుకుని పడుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకా విచిత్రంగా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ లైట్ ఆన్ అవుతుంది. ఇది చూసిన ఇజాబెల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఆ బల్బుని రిమూవ్ చేసినా కూడా మళ్ళీ ఆ లైట్ ఎలా ఆన్ అయింది అని చెప్పేసి ఆలోచిస్తుంది.
అలా చూస్తూ ఉండగానే ఆమె రూమ్ డోర్ మీద ఒక ఆత్మ చేతులు కనిపిస్తాయి. దాన్ని చూసి ఇజబెల్ భయపడి గట్టిగా అరిచేస్తుంది. సీన్ కట్ చేస్తే ఇదంతా ఇజబెల్ కి వచ్చిన ఒక బ్యాడ్ డ్రీమ్ అనమాట. అయితే ఇప్పటి వరకు నేను ఇదంతా నా డ్రీమ్లో చూశానా అని చెప్పేసి పక్కకి తిరిగి చూసినప్పుడు తాను రిమూవ్ చేసిన ఆ బల్బ్ అక్కడే ఉంటుంది. అయితే ఆ రాత్రి తను చూసింది నిజంగానే ఒక ఆత్మనా లేకపోతే తనకు వచ్చిన ఒక డ్రీమా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో పడిపోతుంది. తర్వాత ఇజబెల్ తన ఫ్రెండ్ అయిన లూక్ని కలిసి జరిగిందంతా అతనితో షేర్ చేసుకుంటుంది. అందుకు లూక్, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇదంతా సర్దుకోవాలి అంటే దానికి ఒకే దారి ఉంది. ఆ హెలెన్ నివసిస్తున్న ఆ ఇంటిని మనం కనుక్కొని దాన్ని కాల్చి పడేయాలి. అప్పుడే ఆ ఆత్మ శాంతించి ఈ ఊరిని కూడా వదిలేస్తుంది అని చెబుతాడు. అందుకు ఇజబెల్ భయపడి, నేను ఇదంతా చేయను, నాకు చాలా భయం. నువ్వే కదా ఇదే ఊర్లో ఉన్న మన క్లాస్మేట్ యాష్లే సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పావు, నేను ఇందులో సహాయం చేయలేను అని చెబుతుంది. అదే టైంలో వాళ్ళ బ్రదర్ చెక్ ఇజబెల్ కి కాల్ చేస్తాడు. వెంటనే ఇంటికి రా అని చెప్పేసి అంటాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో వాళ్ళ వదిన మరియా దేని గురించో భయపడుతూ ఉంటుంది. అప్పుడు చెక్ ఇజబెల్తో, నువ్వు వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకో, మనం ఇక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అంటాడు. సరే అని చెప్పి ఇజబెల్ వెంటనే తన రూమ్కి వెళ్ళి లగేజ్ ని ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇటువైపు చెక్ ఏదో పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇజబెల్ తన లగేజ్ ని ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి లూక్ వస్తాడు. అతను ఇజబెల్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న ఇజబెల్ అండ్ ఇజబెల్ వాళ్ళ మదర్ యొక్క ఫొటోస్ ని చూస్తాడు. అప్పుడు లూక్, ఇంతకుముందు నేను మీ ఇంటి యొక్క కాలింగ్ బెల్ ప్రెస్ చేసినప్పుడు మీ అమ్మేగా వచ్చి డోర్ ఓపెన్ చేసింది అని చెబుతాడు. అతని మాటలు విన్న ఇజబెల్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా అమ్మ చనిపోయి ఉంటే వెళ్ళి డోర్ ఎలా ఓపెన్ చేస్తుంది అనేది ఆమెకి అర్థం కాదు. ఏంటి, మా అమ్మ డోర్ ఓపెన్ చేసిందా అని చెప్పేసి అడుగుతుంది. అవును, మీ అమ్మనే డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ అని కూడా చెప్పింది అంటాడు. అప్పుడు ఇజబెల్, మా అమ్మ ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెబుతూ ఉండగానే లూక్ దేని గురించో చాలా భయపడుతూ ఉంటాడు. అతను వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇజబెల్ కూడా తన వెనకాల వెళ్ళినప్పుడు ఆమెకి వాళ్ళ అమ్మ పిలిచినట్టు వాయిస్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపించే వైపే ఇజబెల్ వెళ్తూ ఉన్నప్పుడు మరియా ఆమెని ఆపుతుందన్నమాట. అయితే మొదటే తన తల్లిని మిస్ చేసుకున్న ఇజబెల్ ఆ సౌండ్ వస్తున్న వైపు అంటే కిచెన్ వైపు వెళ్తుంది. చనిపోయిన వాళ్ళమ్మ అక్కడ ఎలా ఉంటుంది? ఆ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకి హెలెన్ ఫోస్టర్ ఆత్మ కనిపిస్తుంది. వెంటనే ఇజబెల్ భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆవిడ్నే ఫాలో చేస్తూ మరియా కూడా వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరూ భయపడి పైకి పరిగెత్తి ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళిపోతారు. తన పక్క రూమ్ లో ఉండే మరియా గట్టిగా అరుస్తున్నట్టు ఇజబెల్ కి సౌండ్స్ వినిపిస్తాయి. ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ మరియా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మరియా పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుందంతా చూపిస్తారన్నమాట. ఇక మరియా ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏమేమి జరిగింది అనేదంతా చూపిస్తారు. నిజానికి మరియాకి ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వడం కొంచెం కూడా ఇష్టం లేదు. అయితే తన భర్త చెక్కకి ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఇక మరియా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. అలా ఉండగా ఒకరోజు కిచెన్ లో ఆ కుకింగ్ సామాన్లన్నీ ఒకదానిపై ఒకటి పేర్చి పెట్టి ఉండడం చూస్తుంది. బహుశా ఇదంతా ఇజబెలే చేసింది అని చెప్పేసి మరియా అనుకుని తన భర్త చెక్క దగ్గరికి వెళ్ళి ఇజబెల్ ని ఇలాంటి పనులు చేయకుండా ఉండమని చెప్పండి అని చెబుతుంది. అదే టైంలో చెక్ లైబ్రరీ నుండి ఆ ఊరికి సంబంధించిన ఆ బుక్స్ ని తీసుకొచ్చాడు కదా, ఆ బుక్స్ ని చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఆ ఇంటిని 15 రోజ్ లేన్ అని పిలుస్తారు అని తెలుస్తుంది. మరుసటి రోజు మరియా తన రూమ్ కి లైవ్ స్ట్రీమ్ చేయడానికి వెళ్తుంది. తన సబ్స్క్రైబర్స్ అందరికీ తన హోమ్ టూర్ ని చూపించిన తర్వాత తన గదికి తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఉండే తన డమ్మీ బొమ్మ డోర్ వైపు తనంతకు తానే నిలబడి ఉంటుంది. అప్పుడే మరియా ఇజబెల్ గదికి వస్తుంది. ఆ టైంలో ఇజబెల్ అండ్ లూక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరియా ఇజబెల్ తో, నువ్వేమైనా నా రూమ్ కి వచ్చావా అంటే అప్పుడు ఇజబెల్, లేదు, నేను నా ఫ్రెండ్ లూక్ తో మాట్లాడుకుంటూ ఉన్నాను కదా, నీ రూమ్ కి రాలేదు అని చెబుతుంది. ఇది విని మరియాకి ఇంకాస్త భయం వేస్తుంది. మరుసటి రోజు మరియా మళ్ళీ లైవ్ స్ట్రీమ్ చేయడానికి తన గదికి వెళ్తుంది. అదే టైంలో తన వెనకాల ఉన్న ఆ బొమ్మ యొక్క వేళ్ళు కదులుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మరియా ఇది నోటీస్ చేయదు. లాగిన్ చేస్తూ తన రూమ్ నుండి బయటకు వస్తుంది. ఇక వాపస్ మళ్ళీ తన రూమ్ కి వెళ్లి చూస్తే ఆ రూమ్ లో ఆ బొమ్మ ఉండదు. అసలు ఎందుకు ఆ బొమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉన్నప్పుడు చెక్ రూమ్ నుండి సౌండ్ వస్తుంది. అంటే ఆ బొమ్మ చెక్ రూమ్ లో ఉంటుందన్నమాట. అసలు ఈ బొమ్మ ఎక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మ్యానిక్విన్ అంటే ఆ బొమ్మ సడన్ గా ఆమె వైపు తిరుగుతుంది. అదే చూసి మరియా ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మరియా అండ్ చెక్ ఇద్దరు ఆ బొమ్మని కాల్చి పడేస్తారు. ఇక ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి ఇజబెల్ కి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మంటారు. ఇజబెల్ ఇంటికి రాగానే చెక్ ఆమెతో, నువ్వు వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెబుతాడు. అదే టైంలో ఒక ఇంపార్టెంట్ పని పడ్డంతో చెక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో లూక్ ఇజబెల్ దగ్గరకు వస్తాడు. అతను ఇజబెల్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మరియాకి మళ్ళీ కిచెన్ లో ఆ ప్లేట్లు గ్లాసులు అన్ని ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు మరియాకి మళ్ళీ కనిపిస్తుంది. అసలు వీటిని ఇలా ఎవరు పేర్చి పెడుతున్నారు అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆమెకి ఒక లెటర్ టైప్ లో ఒక కాగితం దొరుకుతుంది.
ఆ లెటర్లో హలో మరియా అని కూడా రాసుంటుంది. దాన్ని చూసిన మరియాకి 100% మా ఇంట్లో ఏదో ఆత్మ ఉంది అని చెప్పేసి ఆమె కనిపిస్తుంది. అదే టైంలో ఒకదాని మీద ఒకటి పేర్చిన ఆ గ్లాసులు ప్లేట్లు అన్నీ కింద పడి పగిలిపోతాయి. ఇటువైపు ల్యూక్ ఇజబెల్తో మీ అమ్మ నేను చూశాను అని చెప్పాడు కదా, అది విని ఇజబెల్ నమ్మలేక కిందికి వస్తుంది. కిచెన్ నుండి తన తల్లి తనని పిలుస్తున్నట్టు వినిపించి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడు మరియా ఇజబెల్ ని కిచెన్ లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అడ్డుకున్నా కూడా ఇజబెల్ వెళ్ళిపోతుంది. అంతలోపే వీళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది అని అర్థం చేసుకున్న లూక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ఇజబెల్ కి లోపల ఉన్నది మా అమ్మ కాదు, హెలెన్ ఫోస్టర్ ఆత్మ అని అర్థమవుతుంది. భయపడిన ఇజబెల్ వెంటనే మేడ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ వెనకాలే మరియా కూడా వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలోకి వెళ్ళి దాక్కుంటారు. అప్పుడు ఉన్నట్టుండి మరియా ఉండే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ డోర్ లో నుండి వచ్చిన హెలెన్ ఫోస్టర్ ఆత్మ మరియాపై అటాక్ చేస్తుంది. ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మరియా ఇజబెల్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇజబెల్ మరియా వైపు చూసినప్పుడు మరియా ఫేస్ మారిపోయినట్టు ఆమెకు కనిపిస్తుంది. ఆమె ముక్కులో నుండి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మరియా తనకు బాలేదు అని చెప్పేసి బెడ్ మీద పడుకుని ఉంటుంది. అదే టైంలో లోక్ ఆ ఊరి యొక్క మ్యాప్ ని తీసుకొస్తాడు. ఆ మ్యాప్ లో 1980లో ఆ ఊరు ఎలా ఉండేదో తెలుస్తుంది. ఆ మ్యాప్ లో ఉండే ఒక ఫారెస్ట్ ఏరియాని చూపించి చనిపోయిన హెలెన్ ఫోస్టర్ ఇల్లు ఇదే ప్లేస్ లో ఉండొచ్చు అని చెబుతాడు. అదే టైంలో ఇంటి సీలింగ్ కారుతుంది అని చెప్పేసి చెక్ ఏజెంట్ కి కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆ ఏజెంట్ మరియా దగ్గర ఒక టెస్టిమోనీని రికార్డ్ చేయడానికి ఒక ఏజెంట్ ని కూడా తీసుకొచ్చింది. అప్పుడు చెక్ ఈ రోజు మీరు వీడియో రికార్డ్ చేయడం కుదరదు, ఎందుకంటే నా వైఫ్ కి బాగాలేదు, మీరు మళ్ళీ రండి అని చెబుతాడు. అదే టైంలో మరియా కిందికి వచ్చి నాకేం కాలేదు, మీరు ఈ రోజే వీడియో రికార్డ్ చేసుకోండి అని చెబుతుంది. ఇది చూసిన చెక్ అండ్ ఇజబెల్ కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు మరియా వాళ్ళతో మీరు ఆ ఫారెస్ట్ రోడ్ ని వెతకడానికి వెళ్ళండి అని చెప్పేసి నవ్వుతూ చెబుతుంది. ఇది విన్న చెక్ అండ్ ఇజబెల్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఆ ఫారెస్ట్ రోడ్ లో ఉన్న హెలెన్ ఫోస్టర్ యొక్క ఇల్లు గురించి ఆమెతో డిస్కస్ చేయలేదు. మరి ఈ విషయం ఆమెకి ఎలా తెలిసింది? అయితే వాళ్ళిద్దరూ ల్యూక్ ని అదే ఇంట్లో ఉండమని చెప్పి చెక్ అండ్ ఇజబెల్ ఇద్దరు ఆ ఫారెస్ట్ రోడ్ లో ఉన్న ఆ ఇంటిని వెతకడానికి వెళ్తారు. చాలా సేపు ఆ ఫారెస్ట్ లో వెతికిన తర్వాత ఫైనల్లీ వాళ్ళకి ఆ హెలెన్ ఫోస్టర్ ఇల్లు కనిపిస్తుంది. చెక్ అండ్ ఇజబెల్ ఇద్దరు వెంటనే ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఇటువైపు ఏజెంట్ ఆ వీడియో రికార్డ్ ని ఆన్ చేసినప్పుడు ఉన్నట్టుండి మరియా వాయిస్ చేంజ్ అయిపోతుంది. ఆవిడ మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయని నా కూతుర్ని ర్యాగింగ్ చేశారు, దాన్ని ఆపడానికి నేను స్కూల్ కి ఒక లెటర్ రాశాను, అంతేకాదు ర్యాగింగ్ చేస్తున్న ఆ పిల్లల పేరెంట్స్ కి కూడా నేను లెటర్స్ రాశాను. అయితే ఎవరూ కూడా ఆ పిల్లలపై యాక్షన్ తీసుకోలేదు. చివరికి ఆ ర్యాగింగ్ ని తట్టుకోలేక నా కూతురే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇలా ఆవిడ గొంతు చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనకి హెలెన్ ఫోస్టర్ ఆత్మ మరియాని పొసెస్ చేసింది అని అర్థమవుతుంది. ఇటువైపు చెక్కి ఆ ఇంట్లో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న ఫ్రమ్ అడ్రస్ లో హెలెన్ పేరు ఉంటుంది. అప్పుడు చెక్కి అర్థమవుతుంది ఈ ఇల్లు నిజానికి హెలెన్ది కాదు అని. నిజానికి ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? ఇంతకుముందు హెలెన్ ఫోస్టర్ యొక్క కూతుర్ని ర్యాగింగ్ చేస్తున్న ఆ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్లో ఒకరిదైన వాళ్ళ పేరెంట్స్ ది. అయితే ఇది హెలెన్ ఇల్లు కాకపోతే మరి హెలెన్ ఇల్లు ఏది అని చెప్పేసి అడ్రస్ ని చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ లెటర్ ని రాసిన ఆ హెలెన్ పేరు కిందే 15 రోజ్లెన్ అని రాసుంటుంది. దీని అర్థం ఏంటంటే చెక్ భార్య, చెక్ సిస్టర్ ఇన్ని రోజులు ఏ ఇంట్లో అయితే ఉన్నారో అదే ఇల్లు చనిపోయిన హెలెన్ ఫోస్టర్ యొక్క ఆత్మది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా చెక్ ఉంటున్న ఇల్లు ఎందుకు హాంటెడ్ అయ్యిందో అనేది. ఆ ఇల్లు తనదే కాబట్టి ఆ హెలెన్ ఫోస్టర్ ఆత్మ ఇంకా ఇప్పటికీ అదే ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఇటువైపు వీడియో రికార్డింగ్ లో ఉన్న మరియా ఒక్కసారిగా గట్టిగా అరిచేస్తుంది. ఆమె అరిచిన ఆ అరుపుకి తన మొక్కలో నుండి బ్లడ్ కూడా కారుతుంది. అప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం మనకి హెలెన్ ఫోస్టర్ యొక్క ఆత్మ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తారు. ఉన్నట్టుండి మరియా బాడీలో ఉన్న హెలెన్ ఫోస్టర్ ఆత్మ ఆ ఇంట్లో ఉన్న ఆ ముగ్గురుపై అటాక్ చేస్తుంది. అందరూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. ఇక చివరికి ఆ ఆత్మ ముగ్గురిని చంపేస్తుంది. ఇటువైపు చెక్ ఆ ఇంట్లో నుండి వెంటనే బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన చెల్లెల్ని వెతుకుతూ ఉన్నప్పుడు తన చెల్లెలు ఒక డోర్ దగ్గర విచిత్రంగా నించుని ఉండడం గమనిస్తాడు. ఉన్నట్టుండి ఒక ఆత్మ యొక్క చెయ్యి తన భుజంపై వస్తుంది. మీకు గుర్తుందా? ఇదే సీన్ ని ఇంతకుముందు ఇజబెల్ తన బుక్ లో కూడా డ్రా చేసింది. దీని అర్థం భవిష్యత్తులో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఇజబెల్ కి ముందుగానే కనిపించిందనమాట. ఇక చెక్ వెంటనే తన సిస్టర్ ని కాపాడుకోవడానికి ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నుంచి ఇజబెల్ ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే లోపల ఉండే ఆ ఆత్మ వాళ్ళిద్దరిని లోపలికి లాగేస్తుంది. అండ్ ఆ రూమ్ డోర్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉండే ఆ ఆత్మ ఇజబెల్ ని చెక్ ని ఇద్దరిని చంపేసి ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.
మూవీ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు ఒక డౌట్ ఉండొచ్చు, హెలెన్ ఫోస్టర్ ఆత్మ చెక్ ఇంట్లో ఉంటే ఇటువైపు చెక్ అండ్ ఇజాబెల్ని చంపిన ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఏది అని. బహుశా అది హెలెన్ యొక్క కూతురు ఆత్మ అయి ఉండొచ్చు, లేకపోతే హెలెన్ చేతిలో చనిపోయిన ఆ పేరెంట్స్ ఆత్మ అయినా అయి ఉండొచ్చు. సో గైస్, ఈ మూవీ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.